రోజు నైట్ టైమ్ కిచెన్ అంటే నా రొటీన్ అనమాట. పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నేను కిచెన్లో స్పెండ్ చేస్తే నాకు పొద్దున ఎంత పీస్ఫుల్గా ఉంటుందన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నిజం చెప్తున్నా, నాకైతే అలవాట్లేదు. అంటే నైట్ టైం ఎలా పట్టాలి ఉంచేసేసి ఇంకా పొద్దున లేచి హడావుడి పడి చేస్తుంది అనమాట కొన్ని రోజుల క్రితం వరకు. కానీ ఒక 10 days నుంచి, ఖచ్చితంగా ఒక 10 to 12 days నుంచి అయితే మాత్రం నాకు ఒక మోటివేషన్ అనమాట. అంటే కొన్ని వీడియోస్ చూడటం అయితే, కొంతమంది చేయడం ద్వారా అయితే ఏముందండి, ఎవరికో తెలియని విషయం మనం తెలుసుకొని చేయడం వల్ల తప్పేం లేదు కదా. సో నేను కూడా అలాగే నేర్చుకున్నాను. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తాను. ఆల్రెడీ మీరు ఇంతకు ముందే ఈ డెసిషన్ తీసుకుంటే ఓకే, లేదు అంటే ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయండి. నాకైతే మాత్రం చాలా అలవాటైపోయింది. ఇంకా నైట్ వెళ్ళి టిఫిన్ అంతా తినేసాక పడుకోలేము. ఎందుకంటే స్టవ్ అండ్ కౌంటర్ టాప్ రెండు క్లీన్ చేసుకుని షింక్ ఒకటి క్లీన్గా పెట్టేసుకుంటే పొద్దున లేచిన వెంటనే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది నేను ఈ మధ్య అలవాటు చేస్తున్నాను. నిజం చెప్తున్నా, నాకు ఇది వరకు అయితే అలవాటు లేదు. ఇవన్నీ ఇలా పట్టాలి వదిలేసి పొద్దున లేచి అప్పుడు హడావిడి శుభ్రం చేసుకొని టిఫిన్ వంట క్యారేజ్ అంతా హడావిడి అయిపోయింది. కానీ ఇది అలవాటు చేసుకున్న తర్వాత పొద్దున ఒక అరగంట లేట్గా లేచినా కూడా నాకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పనిచేసుకోగలుగుతుంది అనమాట. సో ఒకసారి నా ఫస్ట్ అసలు క్లీన్ చేయకముందు ఎలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంది. యాక్చువల్గా నైట్ టైం డిన్నర్ చేస్తాను కదా, డిన్నర్కి సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి కౌంటర్ టాప్ మీద. అవన్నీ ఒకసారి చూసేయండి. క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందని కూడా చూపిస్తాను. సో ఇవాళ నైట్ డిన్నర్కి గోధుమ రవ్వ ఉప్మా చేశాను, కొద్దిగా మిగిలింది. సో డిన్నర్ అయిపోయిన తర్వాత స్టవ్ చూడండి ఎంత దారుణంగా ఉందో. కౌంటర్ టాప్ మీద అన్నీ పేర్చి పెట్టానమాట. ఇంకా వెజిటబుల్ స్క్రాప్, సింక్లో గ్లాసెస్ అన్నీ అట్లనే ఉన్నాయి. వీటన్నిటిని క్లీన్ చేయడానికి నాకు జస్ట్ 10 to 15 minutes పడుతుంది. ఇది మనం బద్దకించకుండా చేస్తే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు. సో ముందైతే ఉప్మాని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసి ఇవన్నీ తోమడానికి వేసేస్తాను. ఇంకా వెజిటబుల్ స్క్రాప్ అంతా కూడా డస్ట్బిన్లో వేసేసుకోవాలి. అండ్ నేనైతే ఇది లిటరల్లీ చెప్తున్నాను, అలవాటు చేసుకున్న తర్వాత నాకు చాలా హాయిగా ఉంది. అంటే ఆల్రెడీ చాలామంది ముందే స్టార్ట్ చేసి ఉంటారు, నేనే లేట్ అయ్యి ఉండొచ్చు, బట్ నాకైతే చాలా బాగుంది. నేను కౌంటర్ టాప్, ఇంకా స్టవ్ వెనుక టైల్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ యూస్ చేస్తాను. అది DIY లిక్విడ్ అనమాట. నేనే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను. సో అది మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, ఆ లిక్విడ్ నేను షేర్ చేస్తాను. ఫైనలీ కౌంటర్ టాప్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. షింక్లో కూడా క్లీన్ చేసేసాను. ఇంకా గ్లాసులు అయితే క్లీన్ చేయలేదు. పొద్దున్నే మాకు మెయిడ్ వచ్చేస్తుంది, తను క్లీన్ చేస్తుంది అనమాట. ఇంకా నేను డోర్ వేసేసి లైట్స్ ఆఫ్ చేసేస్తాను. ఇది నా నైట్ టైం రొటీన్ అనమాట. సో ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.